హాయ్ గైస్, యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఈజీగా బయాస్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ చాలా కాంప్లికేటెడ్, కానీ కొంచెం ఈజీగా చెప్పిన ట్రై చేస్తాను. బయాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందంటే పిఓఐ టు లిక్విడిటీ అండ్ లిక్విడిటీ టు పిఓఐ. లైక్ ఎలా అంటే ఫస్ట్ పిఓఐ నుంచి లిక్విడిటీకి వెళ్తుంది, మళ్ళీ లిక్విడిటీ నుంచి పిఓఐకి వస్తుంది, అలా ప్రైస్ మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఇంపార్టెంట్ పిఓఐస్ అయితే నేను నోట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్, మిటిగేషన్ బ్లాక్ అండ్ బ్రేకర్ బ్లాక్. పిఓఐస్ వచ్చి పిఓఐ అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ లిక్విడిటీలోకి వచ్చేసి స్వింగ్ హై లిక్విడిటీ ఆర్ లో లిక్విడిటీ. మంత్లీ, వీక్లీ, డైలీ క్యాండిల్స్కి హైలో కానీ లోలో కానీ లిక్విడిటీ ఉంటుంది. ఫస్ట్ మనం బేసిక్ చూద్దాం, అంటే ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఒకటి లేదా స్వింగ్ హై, స్వింగ్ లో లిక్విడిటీ, ఈ రెండింటి మధ్య ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. దానికి నేను డ్రా చేసి పెట్టాను క్యాండిల్స్. ఇట్లా మనకి 3 క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ లో అనేది థర్డ్ క్యాండిల్ హై కనుక టచ్ అవ్వకుండా ఉంటే, మధ్యలో గ్యాప్ ఉంటే దాన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ని. సో ఈ గ్యాప్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి దీన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. సో దాని పైన ఉండే క్యాండిల్ని దీని ఆర్డర్ బ్లాక్, దీని ఆర్డర్ బ్లాక్, ఇది సెల్లింగ్ ఆర్డర్. అలాగే ఇప్పుడు ప్రైస్ వచ్చేసి బయింగ్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ కనుక ఈ ఫస్ట్ క్యాండిల్ హై టచ్ అవ్వకుండా ఈ క్యాండిల్లో టచ్ అవ్వకుండా ఉంటే ఈ గ్యాప్ని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎఫ్విజీ అంటాం. ఇక్కడ కింద ఉండే లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్, ఇది బయింగ్. ఇది ఎఫ్విజీ అండ్ ఆర్డర్ బ్లాక్ అండి, ఇది ఒక పిఓఐ. ఈ రెండు కలిపి ఒక పిఓఐ అవుతుంది, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు స్వింగ్ లిక్విడ్ వచ్చేసి మనం 3 క్యాండిల్స్ స్వింగ్ తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకి 3 క్యాండిల్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యాండిల్ కంటే మిడిల్ క్యాండిల్ విక్ అనేది హైలో ఉంటే ఇది ఒక స్వింగ్ అవుతుంది, ఇలా బెండింగ్ అనేది. అలాగే ఇప్పుడు సెల్లింగ్ నుంచి ఇట్లా ప్రైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇలా వస్తుందంటే, సో ఇది ఒక స్వింగ్ అవుతుంది, ఇక్కడ కిందకి వెళ్ళడం ఛాన్స్ ఉంటుందండి. అప్పుడు ఈ పాయింట్ని వచ్చేసి మనం లిక్విడిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ హై వచ్చేసి లిక్విడిటీ. సో అలాగే సెల్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తుంది, ఇక్కడ 3 క్యాండిల్స్ స్వింగ్ చేసింది అంటే దీన్ని మనం లిక్విడిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఆర్డర్ బ్లాక్ అండ్ ఇది స్వింగ్స్ లిక్విడిటీ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకసారి ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ గోల్డ్ చార్ట్. ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర మీరు ఉన్నారనుకోండి, ఇదంతా అవ్వలేదు అనుకోండి. సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ప్లస్ ఈ రెడ్ ఇది 3 క్యాండిల్ స్వింగ్, అంటే దీని హైలో వచ్చేసి లిక్విడిటీ ఉంది. ఇప్పుడు 3 క్యాండిల్ స్వింగ్ ఫామ్ చేసిందంటే ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ చూసారా, ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ ఇక్కడ ఎఫ్విజీ ఉంది, ఎఫ్విజీ ప్లస్ ఈ రెడ్ క్యాండిల్ అంటే ఇది ఒక ఆర్డర్ బ్లాక్. సో ఎప్పుడైతే ఈ ప్రైస్ ఇక్కడికి వచ్చిందో ఇది ఈ లిక్విడిటీ తీసుకునే మళ్ళీ పైకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ ఫామ్ చేసింది, ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది, మళ్ళీ లిక్విడిటీ తీసుకునే పైకి వెళ్ళింది. అట్లా ఇప్పుడు ప్రైస్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ 3 క్యాండిల్స్ స్వింగ్ ఫామ్ చేసిందో, ఇది ఈ రెడ్ క్యాండిల్, మళ్ళీ ఇక్కడ ఇది ఒక పిఓఐ, ఈ ఎఫ్విజీ. ఇక్కడ ఈ ఎఫ్విజీ ప్లస్ ఈ ఆర్డర్ బ్లాక్ పిఓఐ దీన్ని ట్యాప్ చేసింది, మళ్ళీ లిక్విడిటీ, ఇది లిక్విడిటీ.
అలా మూవ్ అవుతుందండి. దీంట్లో ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఏమేమి చూడాలి, అవంతా మీకు వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి